మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఏరియల్ సర్వే ద్వారా DGP గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా GHMC కమిషనర్ గారితో కలిసి మరి ఏరియల్ సర్వే చేయడం జరిగింది. అన్ని వినాయకులు ప్రశాంతంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యం లోపల ట్యాంక్ బండ్కు చేరుతా ఉన్నాయి. ఇప్పుడే పురాణా ఫూల్, చార్మినార్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి గణేష విగ్రహాలు కానీ ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విగ్రహాలు అన్నీ కూడా ట్యాంక్ బండ్కు చేరుతా ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఘట్టం మరి ఖైరతాబాద్ మధ్యాహ్నం నిమజ్జనం కావడం జరిగింది. దాని తదుపరి సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆకస్మికంగా ఏర్పాట్లను కానీ ఇతరత్ర ఉత్సవాల్లో పాల్గొనడానికి వారు ట్యాంక్ బండ్కు రావడం జరిగింది. ప్రజలు అందరి సహకారంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ సమన్వయంతో గణేష ఉత్సవ వేడుక ఘనంగా దేశంలోనే మరొకసారి రంగరంగ వైభవంగా అందరికీ కూడా హైదరాబాద్ యొక్క గంగా జమున తహజీబును చూపెట్టే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్ యాంత్రాంగము, తెలంగాణ యాంత్రాంగం అందరి పక్షాన, ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బిఫోర్ 12 లోపల అన్నీ అవుతాయనేటువంటి విధంగా మరి పుషింగ్ కమిటీస్ కానీ ఇతరత్ర పోలీసులు, అక్కడ రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ అందరూ కూడా సమన్వయంగా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి, ముఖ్యంగా పోలీసులు దాదాపు 30,000 మంది అన్ని పరిధుల లోపల పోలీసులు పనిచేస్తూ దీన్ని ప్రశాంతంగా నిమజ్జనం జరిపే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల పైన నిమజ్జనం మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళ నిమజ్జనాలు జరిగినాయి. అన్నీ కూడా ఇవాళ గతంలో ఒక్కొక్కసారి 2-3 రోజులు పట్టేది ఉండే, 72 గంటలు 48 గంటలు మనం కంటిన్యూ ప్రాసెస్ చూసేవాళ్ళం. బట్ కట్ ఆఫ్ డేట్ ఇవాళ బై 12 అయిపోయి రేపు పొద్దున మళ్ళా జనజీవన స్రవంతి యథావిధిగా నడవాలని, రేపు సండే పర్వాలేదు ఈసారి కానీ, లేకపోతే యథావిధిగా పోయిన సంవత్సరం వెరీ నెక్స్ట్ డే ఆఫీస్ కార్యక్రమాలు కూడా సెక్రటరియట్ లాంటివి మళ్ళీ నడవాలి అనేటువంటి విధంగా నిర్దేశం ఇచ్చి జరిగింది. ఇప్పుడు కూడా అదేమైనటువంటి విషయంగా వెంటనే ఆ యొక్క ట్యాంక్ బండ్లో ఉన్నది క్లియరెన్స్ చేయడం కావచ్చు, మళ్ళీ విగ్రహాలు ఏర్పాటు వేసే అంశం కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్ల లోపల డిస్ట్రిక్ట్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ లెవెల్లో గౌరవ చీఫ్ మినిస్టర్ గారి పర్యవేక్షణలో సజావుగా కొనసాగింది.